హలో దోస్తులు, పల్లె వంటలు ఛానల్కి స్వాగతం. ఇవాళనైతే కీమా ఫ్రై చేస్తున్నాం. అందుకోసము 1 కిలో కీమానైతే మంచిగా కొనుకొచ్చుకున్నాం. ఆ కీమాలో మంచిగా టిల్లీలు పూలుగు బొక్కలు అన్నీ అయితే తీసుకొచ్చి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాం. ఇట్లా కీమానైతే చెప్పిన కదా, అందుకోసము 2 చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసినాము, ఒక 4 పచ్చిమిరపకాయలు, గంజి పెట్టుకుంటున్నా. ఇది కీమా ఎక్కువ ఉంది కాబట్టి నూనె కూడా మంచిగా ఎక్కువనే పోసుకోవాలి. నూనె పోసిన వేడైంది, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి, ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి మధ్య మధ్యలో. అప్పుడప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, మంచిగా కలపాలి. పసుపు వేస్తున్నా, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక ఈ కీమా నీళ్ళు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. మంచి ఇట్లా కలిపి ఒక 10 నిమిషాలు ఇదే నీరుతో ఉడకనియాలి, దానికి ఇంకేటట్టు. ఇప్పుడు మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. కీమా మంచిగా దానికి ఇంకింది, ఇట్లా అయింది. ఇలా టిల్లీలు ఎక్కువ ఉన్నాయి, అందుకే మనకు జర నల్లగా అనిపిస్తుంది. ఉప్పు వేస్తున్నా, సరిపడా కారపొడి వేసుకోవాలి. కారం వేస్తున్నా, కారం వేసిన మనకు ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు కారం వేసుకోవాలి. నీసు కూరలు కాబట్టి కారం ఎక్కువనే తింటాము, ఉప్పు కారము. 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. నాన్ వెజ్ అనుకునేటప్పుడు గిట్లా ప్లేట్ పైన నీళ్ళు పోసుకుంటే మంచిగా, వేడి నీళ్ళు అయితే ఇదే వేడి నీళ్ళు పోసుకోవచ్చు మనము. ఇప్పుడైతే మనకు వేడి వేడి కీమా రెడీ అయింది. దీన్ని మనం జొన్న రొట్టెలతో తినాలి, మస్తు సూపర్ ఉంటుంది. అన్నంతో కూడా కమ్మగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.